మా పెదనాన్న అప్పటికి సర్పంచ్గా ఉన్నటువంటి కణితి రాజులని ఆయన్ని చంపేశారు. సో అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఏలమంచి సీతారామయ్య గారు అక్కడే ఉండి ఒక వారం రోజులు ఉండి శవాన్ని ఇసుకలో పాతేశారు. శవాన్ని పట్టుకోవడానికి వారం రోజులు పట్టింది. అది డికే స్టేజ్లోకి తీసుకున్నారు. సో అట్లాంటివి జరిగినప్పుడు అప్పుడు మా ఊర్లో ఉన్న జనం కూడా, మా ఊరు కాంగ్రెస్కే కంచుకోట, అట్లాంటిది ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చేసింది. అప్పుడు దీంట్లో నేను ఈ పక్కన ఉన్నాను అని అదే గిరిజన లెఫ్ట్ పక్కన ఉన్నాను అని తెలిసిన తర్వాత ప్రజల్లో కూడా కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే కూడా దీనికి పట్టించుకోవట్లేదు, ఆయన కూడా గిరిజనేతల పక్షానే ఉన్నాడు అనేటువంటిది వచ్చేసింది. సో అక్కడ నుంచి పూర్తిగా పొలిటికల్ రైవల్రీ ఎత్తులు వచ్చేసింది. సో ఈ స్థితిలో కాలేజీలో ఉండగానే ఎమర్జెన్సీ వచ్చింది. ఆ ఎమర్జెన్సీలో మీ పైన ఏమైనా నిర్బంధాలు కానీ అప్పుడు ఫేస్ చేసిన అంశాల గురించి ఏం చెప్తారు? నేను చెప్పాను కదా, ఉద్యమాలు పాల్గొంటున్నది. నేను కూడా ఎస్ఎఫ్ఐలో యాక్టివ్ అయ్యాను, దాంట్లో కమిటీల్లో ఉన్నాను. దీంట్లో ఉన్న సందర్భంలో హాస్టల్ మెస్ ఛార్జీల మీద ఒక ఉద్యమం చేశాము. అప్పటికే దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించబడింది. నాయకులందరూ, మా ఎస్ఎఫ్ఐ లీడర్స్ కూడా, నా ముందున్న లీడర్స్ గఫూర్ లాంటి వాళ్ళు కూడా జైలుకి వెళ్ళిపోయారు. అప్పటికే గఫూర్ గారు మీకంటే కంటెంపరీ గఫూర్ అంటే ఆయన ఆర్ట్స్ కాలేజ్, ఉస్మానియా కాలేజ్లో చదివాడు, బిఏ చదివాడు ఆయన. నేను ప్రొఫెషనల్ కాలేజీలో ఉండేవాడిని. సో ఎస్ఎఫ్ఐగా నేను అధ్యక్షుడిగా, ఆయన కార్యదర్శిగా కూడా పనిచేసాం. సో కార్యదర్శిగా ఉన్న ఆయన్ని అరెస్ట్ చేశారు, వెళ్ళాడు. మేము ఉద్యమాన్ని కొనసాగించాల్సి వచ్చింది. ఈ ఉద్యమాన్ని కొనసాగించడం అనేది కాలేజీ అడ్మినిస్ట్రేషన్కి ఇష్టం లేదు. సో వాళ్ళు చాలా నిందలు వేసేవారు. ఏం నిందలు వేశారు? వీళ్ళందరూ తిండిపోతులు, ఈ ఎస్సీ ఎస్టీలు అంతా తిండి కోసమే వచ్చారు ఇక్కడికి అని ప్రచారం చేసేవారు. మేము కూడా దానికి ధీటుగా జవాబు ఇచ్చేవాళ్ళం. మేము మనుషులం అయ్యా, మేము తిండే తింటాం, గడ్డి తినం అనేవాళ్ళు. ఎందుకంటే దాంట్లో లంచగొండలు ఉన్నారు దాంట్లో, అందుకని గడ్డి అనే మాట వాడేవాళ్ళం. గడ్డి తినం మేము మనుషులు, మేము తిండే తింటాం. అవును, తిండి కోసం వచ్చాం, మా ఇంట్లో లేదు, అది పెట్టవా అని ఇట్లా ఎదురు తిరిగాం. సో ఈ ఎదురు తిరుగుడు ఏంటంటే నోట్ చేశారు వీళ్ళందరూ. మిమ్మల్ని కూడా ర్యాగింగ్ చేశారా? నా మీద కేసు పెట్టారు, నా మీద. ఇద్దరు జూనియర్స్ ఏంటంటే నా రూమ్లో జూనియర్స్ని ర్యాగింగ్ చేశాను, ఆ ర్యాగింగ్ కూడా శృతి మించి చేశాను అని చెప్పేసి నా మీద కేసు బుక్ చేశారు. జరిగిందా లేదంటే బుక్ చేశారా? జరగలేదు. మేము ఎస్ఎఫ్ఐ తరఫున ర్యాగింగ్కి వ్యతిరేకిస్తూ కరపత్రాలు వేసి వచ్చిన వాళ్ళని రక్షిస్తూ ఉంటాం. మేము ఆ పనిలో ఉన్న మమ్మల్ని గత వాళ్ళకి వ్యతిరేకంగా మేము సమస్యల మీద నిలబడ్డామని చెప్పేసి ఈ కేసు బనాయించారు అంతే. ఎవరి చేత అయితే కేసు పెట్టారో ఆ ఇద్దరు కుర్రవాళ్ళు తర్వాత ఎస్ఎఫ్ఐ లీడర్స్ అయ్యారు. అట్లా అప్పుడు అక్కడ ఉన్న వార్డెన్ కానీ మిగతా వీళ్ళు కానీ ఆ రకంగా మమ్మల్ని ఐసోలేట్ చేసి మా మీద లేనిపోనివి సృష్టించి ఇక చేసేవారు. మాకు ఒక అడ్వాంటేజ్ ఏం కలిసి వచ్చిందంటే, ఎస్సీ ఎస్టీలుగా ఉన్న వాళ్ళం మేము అప్పుడు లీడర్షిప్లోకి వచ్చాం, కానీ అంతకుముందు రెడ్లే ఉండేవాళ్ళు. బ్రహ్మారెడ్డి అనే ఆయన దాంట్లో గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఎనాటమీ, ఒక గోల్డ్ మెడలిస్ట్ ఎనాటమీ ఉన్న ఆయన ఎస్ఎఫ్ఐ లీడర్గా ఉంటే ఇక సంఘం యొక్క ప్రతిష్ట ఎత్తున ఉంటుందో చూడండి. కాబట్టి అప్పుడు ఈ మాట అనగలిగేవారు కాదు. వాళ్ళ తరం తర్వాత మా తరం వచ్చేటప్పుడు మేము లీడర్స్ అయినప్పుడు మమ్మల్ని అన్నారు. ఆయన కేవలం కమ్యూనిస్ట్ అని మాత్రమే నిందించారు, మమ్మల్ని ఏమో కమ్యూనిస్టుతో పాటుగా వీరు దళితులు, వీళ్ళు వాళ్ళు, వీళ్ళకి ఏంటిది ప్రొఫెషనల్ కోర్స్, ఇంత డాక్టర్ వ్యవస్థ ఇది వస్తుందా, వీళ్ళు డాక్టర్లు అవుతారా, గొడ్లు కాసుకునే వాళ్ళు డాక్టర్లు అవుతారా, అడవుల్లో ఉండేవాళ్ళు డాక్టర్లు అవుతారా అని చేసేవారు. చాలా పెద్ద హ్యూమిలేషన్, పెద్ద హ్యూమిలేషన్. ఇంకొక ఘటన చెప్తాను చూడండి. ఇంకా ఆగస్టు 15 రోజు జెండా ఎగరేస్తారు. మామూలుగా జెండా తిరగేసి ఎగరేశారు. నిర్లక్ష్యం. ప్రిన్సిపల్ గారు ఉన్నారు, వారిని గారు ఉన్నారు, అందరు ఉన్నారు, పెద్దలంతా. నేను ముందుకెళ్ళి చెప్పాను జెండా తిరగేస్తుందని. ఎవరు నమ్మలేదే స్టాఫ్.
అంటే ఎగరేయక ముందే చెప్పారా మీరు? ఎగరేసిన తర్వాత చెప్పానండి. ఎగరేసిన అది రివర్స్లో ఉందండి, ఆ, ఆ, జెండా ఇది తప్పు కట్టారు అని చెప్పేసి అన్నాడు. ఆ. అంటే తడబడ పడిపోయారు. "ఏయ్, ఇదే రైట్ అని చెప్పేసి ఉమ్, వాళ్ళు అన్నారు. ఉమ్, సరే ఏది రైట్ అది కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉంది కదా, ఉమ్, అక్కడ ఏం ఎగరేసారు చూసి రండి అన్నా. ఉమ్, అంతే, పంపించారు ఇద్దరిని. ఉమ్. వాళ్ళు చూపించారు తప్పే సార్ ఇది అని అంటే అప్పటికి తెలీదా పైన కాషాయం ఉండాలి, వైట్ మిడిల్ లో? వాళ్ళకి తెలియక కాదు, వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోవట్లేదు. ఎత్తి చూపించడం అసలు సైన్స్ లేకపోతున్నారు, తప్పు అని చెప్పడాన్ని అసలు సైన్స్ లేకపోతున్నారు. సో అట్లా ఉండేది మా మీద వ్యతిరేకత. సో ఈ వ్యతిరేకత ఒక పక్కన ఉంటే, ఈ కాలంలో అధ్యయనం అనేది మాకు బాగా ఉపయోగపడింది. ఉదాహరణకి మా మీద కేసు పెట్టిన తర్వాత మా ఆఫీసు ఎస్ఎఫ్ఐ ఆఫీస్ ఉండేది బయట, దాన్ని స్వాధీనం చేసేసుకున్నారు. అక్కడ పోలీసు కాపలా పెట్టారు. పుస్తకాలు అవన్నీ అక్కడే ఉన్నాయి, ఆ పుస్తకాలు తెచ్చుకోవాలి. అందుకని డాక్టర్ రామ్ గోపాల్ ఇప్పటికి ఉన్నాడు ఆయన. రామ్ గోపాల్ గారు, ఆయనకి రిక్షా తొక్కడం వచ్చు, అంచేత మనం ఆ పుస్తకాలు తెచ్చుకుందామని చెప్పేసి రిక్షాలో ఇద్దరం వెళ్ళి వెనక నుంచి, ముందు పోలీసులు కాపలా ఉన్నారు, వెనక బిల్డింగ్ నుంచి ఎక్కి బిల్డింగ్ నుంచి మా సభ ఆఫీసులోకి వెళ్ళి అక్కడున్న పుస్తకాలన్నీ కూడా తీసుకొచ్చి మొత్తం అవి తీసుకెళ్ళి, ఎల్లప్పని ఒక లాయర్ ఉండేవాడు. అంటే పోలీసులు ఏం చూడలేదు? సో పోలీసులు ముందున్నారు, అలికిడి కూడా రాలేదు. తెచ్చేసి అక్కడ పెట్టుకున్నాం. మా హాస్టల్ రూమ్స్ అన్నీ దాడి చేశారు, మావి చేశారు, ఏబీపీలు చేశారు, ఇదన్నీ కూడా చేశారు. సో ఈ రకంగా ఉండేది ఇది. దీనికి వ్యతిరేకంగా మేము స్టడీ సర్కిల్స్ నడుపుకోవడం, పుస్తకాలు చదవడం ఇవి చేస్తూనే, అప్పుడు విద్యామంత్రిగా ఉండేటువంటి మండల అప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్కి వేరే మంత్రి లేడు, విద్యామంత్రి ఉండేవాడు. ఆ విద్యామంత్రిగా ఆయన మెడికల్ కాలేజీ ఫంక్షన్కి వచ్చాడు. ఫంక్షన్కి వచ్చి మేము కమిటీలో అనుకున్నాం, నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసన చేయాలి మంత్రి కార్యక్రమంలో అని చెప్పేసి అనుకొని, మొత్తం అది అప్పుడు కరపత్రం కూడా లేదు, మా కరపత్రాల మీద నిషేధం ఉండేది. సో అందుకని పర్సనల్గానే ఒక్కొక్కరిని కలిసి చెప్పి, అంటే ఇంకా కొన్ని ఇంటర్నల్ సమస్యలు ఉన్నాయి. హాస్టల్లో మెస్ బిల్లుల సమస్య ఉంది, అట్లానే గర్ల్స్ హాస్టల్లో ఇది జరిగినటువంటి ఒక ఘటన వలన అక్కడ మహిళా డాక్టర్ల మీద వాళ్ళ మీద అక్కడ బయటికి రాకుండా నిషేధాలు ఉన్నాయి. మామూలుగా ఈవినింగ్ టౌన్లోకి బయటికి వెళ్ళడానికి ఉండేది, స్టడీ అవర్స్ పోయిన తర్వాత వీళ్ళు వెళ్ళకూడదు అని చెప్పేసి నిబంధనలు పెట్టేవాడు.